ఒక్కటి క్లియర్గా చెప్తా. ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్లో బ్లౌజ్ మెటీరియల్కి లైక్రా ఫ్యూజింగ్ యూస్ చేయాలంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. అయితే ఏ మెటీరియల్కి ఎలాంటి ఫ్యూజింగ్ యూస్ చేయాలో మనం తెలియకుండా వాడినట్లయితే ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా పాడైపోవాల్సిందే. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ రీల్ని సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు అయితే యూస్ అవుతుంది. ముందుగా మైక్రోడాట్ ఫ్యూజింగ్. ఈ మైక్రోడాట్ ఫ్యూజింగ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే మనం యూస్ చేసే క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు, లేదా లో జిఎస్ఎం ఉన్నప్పుడు, హెవీ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ ఉన్నప్పుడు, అలాగే రా సిల్క్ కానివ్వండి, ఏదైనా పీక్ వస్తుంది, కాటన్ సిల్క్, ఇలాంటి మెటీరియల్స్ కి మనము ఈ యొక్క మైక్రోడాట్ ఫ్యూజింగ్ అనేది యూస్ చేస్తాం. ఈ ఫ్యూజింగ్ యూస్ చేసినప్పుడు మనకి స్టిచ్చింగ్ అనేది బబుల్స్ లేకుండా ఫినిషింగ్ బాగా వస్తుంది. అలాగే షేప్ అనేది బాగా నిలబడుతుంది. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. అలాగని రెగ్యులర్ గా ఇది యూస్ చేస్తానంటే అసలు బాగోదండి. ఎందుకంటే దీంట్లో హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి అంత కంఫర్టబుల్ గా అనిపించదు. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న లైక్రా ఫ్యూజింగ్. లైక్రా పేరులోనే ఉంది, దట్ మీన్స్ స్ట్రెచ్. అంటే ఏ ఫ్యాబ్రిక్స్ అయితే స్ట్రెచబుల్ ఉంటుందో, లైక్రా మెటీరియల్స్ ఉంటాయో, స్ట్రెచబుల్ సాటిన్ ఉంటుందో, ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ సాఫ్ట్ గా ఉండేవి, వాటికి ఈ లైక్రా ఫ్యూజింగ్ అనేది మనం యూస్ చేయాలి. ఈ లైక్రా ఫ్యూజింగ్ యూస్ చేయడం వల్ల మన బాడీతో పాటు అది కూడా మూవ్మెంట్ అనేది ఉండడం వల్ల మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది, ప్రొలాంగ్డ్ యూసేజ్ యూస్ చేసినప్పటికీ. అలా అని చెప్పి వీక్ ఫ్యాబ్రిక్స్ ని తీసుకొచ్చి నేను లైక్రా ఫ్యూజింగ్ యూస్ చేస్తాను అంటే అది ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్యాబ్రిక్ ని స్ట్రాంగ్ అయితే చేయదు. లైక్రా ఫ్యూజింగ్ యూస్ చేయడం వల్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో మీకు ఆ షేప్ రిటెన్షన్ లో చేంజెస్ అనేవి వస్తాయి. ఐ హోప్ మీకు ఈ డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పేజ్ని ఫాలో చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి.